100వ కీర్తనలో మనం చూస్తే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. Psalm 100. Make a joyful noise to the Lord, all the earth. Make a joyful noise, all the earth. మీ ఇంటిలో ఉత్సాహధ్వని వినబడిందా? Was there a joyful noise in your house? ఉందా? సమస్త దేశంలారా, ఇంతకుముందు ఎప్పుడో గురదాడప్పారావు గారు ఆయన దేశం అంటే మట్టి కాదే మనుషులు అని పెద్ద కదా. సో అందరం ఒక ఇంట్లో గ్లోబ్ పెట్టుకుని ఎట్లాగ పాడుకోవాలి మనం ఇంకా కదా. సో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము కబుర్లు చెప్పుకునే క్రైస్తవులంగా ఉంటే ఏం లాభం కదా. చేతిలో బైబిల్ ఉంటే ఏం లాభం, వాక్యం హృదయంలోనికి రావాలి కదా. పాటలు పాడుతున్నారా, పాటలు పాడలేదా కదా. ఎంత గొప్పగా దేవుని బిడ్డలు ఉండాలి, ఎంత గొప్పగా సంతోషంగా ఉండాలి. You must be always praising and you must be always joyful and jubilant, vibrant. ఎట్లా ఉండాలి, ఎంత ప్రకాశమానంగా స్తుతిస్తా, కేకలు వేస్తా, కేరింతలు కొడతా ఉండాలి కదా. ఉంటున్నారు అట్లాగా? ఎలా ఉంటున్నారు? నీరసంగా ఏదో తలకాయ ఉంచుకుని తలకాయ అలాడేసుకుని వెళ్ళిపోతున్నారా? ఇంటి దగ్గర మీ అందరి మధ్యలో సంతోషం ఉందా? మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవునితో సహవాసంలో ఉన్న ఆనందాన్ని మనం అనేక సార్లు అనుభవించలేకపోతానికి కారణం ఏంటంటే ఆ వాక్యం మనలోనికి రావటం లేదు కదా. వాక్యం మనలోనికి వస్తే చాలా గొప్ప కార్యాలు చూస్తాం కదా. సో లిజన్ టు ది, అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వినాలి, వాక్యాన్ని మీ హృదయంలో తీసుకోవాలి. కీర్తనకారుడు 119వ కీర్తనలో ఉన్న మాటలు చాలాసేపు మాట్లాడారు కదా ప్రవీణ్. ఆయన పూర్ణ హృదయంతో హృదయపూర్వకంగా మొరపెడుతున్నాడు. ఎందుకంటే చాలా ఆజ్ఞలు నేను గైకొనలేకపోతున్నాను ప్రభువా, వాటిని గైకొనడానికి నాకు సహాయం చేయి, అది ఎట్లా అర్థం చేసుకోవడానికి సహాయం చేయి అని చెప్పి మొరపెడుతున్నాడు. కాబట్టి మీకు ఏదైనా తీర్మానం కలిగిందా? పాత సంవత్సరంలో ఏ రీతిగా ఉన్నామో అదే రీతిగా వెళ్తున్నామా? మా అబ్బాయి చిన్నప్పుడే పలకా బలపం పట్టాడండి, వదిలిపెడతలేదండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. చక్కగా రాసుకుంటున్నాడండి అని చెప్తారు ఎవరన్నా? చాలా చిన్నప్పుడే పలకా బలపం మీద రాసుకునేవాడండి. పెద్దాడైనా కూడా చాలా దీనత్వం అండి, చాలా తగ్గించుకుంటాడండి. చక్కగా పలకా బలం మీద రాసుకుంటాడండి అని చెప్తారు ఎవరన్నా? నేను చెప్పేది అర్థమవుతుందా? పలకా బలపం వదిలిపెట్టలేదు. మా అబ్బాయికి చాలా దీనత్వం, మా అమ్మాయికి చాలా దీనత్వం. కాబట్టి పెద్దాళ్ళైనా పలకా బలపమే రాసుకుంటున్నారంటారా ఎవరన్నా? మీరేమన్నా రాసుకుంటున్నారా పలకా బలపం మీద? చెప్పండి. సో నూతన సంవత్సరంలో మీ తీర్మానం ఏంటి? మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కొంచెం పైకి వెళ్ళారు? ఇది నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రశ్న. వాట్ డూ యూ సే ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి కదా. సో పలక కూడా పగలలేదండి, బలపాలైతే అరుగుతున్నాయి కానీ పలక కదా. My son or my daughter is so cute, so careful. The same slate he is using and we just supply this slate pencils. బలపాలు ఇస్తున్నాం కానీ చక్కగా రాసుకుంటున్నాడు. 20 ఏళ్ళు వచ్చినాయండి, 20 years చక్కగా రాసుకుంటున్నాడు. మీ పిల్లలు ఎవరన్నా రాసుకోవట్లేదా? ఎవరు మాట్లాడరండి? నేను చెప్పేది అర్థమైందా? ఎట్లున్నారు మీరు? పలకా బలకం స్టేజ్లో ఉన్నారా, లేకపోతే ఏదన్నా మార్పు వచ్చిందా? సో మనందరం జ్ఞాపకం చేసుకోవాలి,
దేవునికి అప్పగించుకోవాలి. దేవుని కొరకు చాలా గొప్పవారంగా మనం కనబడాలి కదా. గొప్పవారంగా లోకంలో రుజువు కావాలి. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. మీరందరూ ఈ ఒక ఫస్ట్ లెసన్ ఏంటి? క్రైస్తవ జీవితంలో మొదటి పాఠం ఏంటి? క్రీస్తులో పెరగాలని అనుకుంటున్నారా లేదా అనేది ఒక ప్రశ్న. డూ యూ వాంట్ టు గ్రో ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? అయితే ఫస్ట్ లెసన్ నేర్చుకోండి. ఈయనేం ఒబీడియన్స్ అని చెప్పాడు. ఫస్ట్ లెసన్ ఒబీడియన్స్ అంటే చెప్పిన మాట వినాలి. వింటున్నారా? విధేయత. స్పిరిచువల్గా ఆలోచన చేస్తే ఒబీడియన్స్ అంటే విధేయత. అంటే ఏంటి? చెప్పిన పని చెయ్యాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం అనుకుంటా కదా, 20వ అధ్యాయంలో 2 కొడుకులు ఉన్నారు ఒక ఆయనకి కదా. 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయన నేను బాగున్నాడు చెప్పగానే, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తావు నన్ను, ఏదో తలకాయ నొప్పి, కూర్చొనివా నన్ను అసలు అని అడిగాడు కదా. 21 Matthew chapter 21 verses 28 to 32. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోనని ఉత్తరం ఇచ్చిన గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. He changed his heart, he changed his mind and went to vineyard and worked out the way that his father wanted to. వెళ్ళి తండ్రి ఇష్ట ప్రకారం చేశాడు. 2వ వాడు చేస్తానన్నాడు కానీ చేయలేదు కదా. సో డూ యూ వాంట్ టు బి ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్? అంటే విధేయత కలిగిన దేవుని బిడ్డగా ఉండాలని నీవు కోరుకుంటున్నావా? విధేయత అంటే ఏంటి? చెప్పిన పని చెయ్యాలి. చేస్తున్నారా? క్రీస్తులో అన్ని విషయాల్లో మనం పెరగాలి, వర్ధిల్లాలి అనుకుంటే దేవుని మాట విని దాన్ని అనుసరించాలి. ఏదో ఆదివారం వెళ్తున్నాను అనుకుంటే, నేను 31st నైట్ ఫస్ట్ మార్నింగ్ చెప్పాను కదా, కొంతమందికి ఎలా ఉంటాయి? 12 ఆదివారాలే ఉంటాయి, 11 ఆదివారాలే ఉంటాయి నెలలో కదా, సంవత్సరంలో. కొంతమందికి ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు కదా. కొంతమందికి ఆదివారం అంటే 1 గంటే ఉంటుంది కదా, 1 అవర్ సండే. అవునా కదా? జాగ్రత్తగా ఆలోచించండి. క్రైస్తవ జీవితం అంటే అది నిజ జీవితం కదా. ఇట్స్ ఎ ప్రాక్టికల్ లైఫ్. చాలా జాగ్రత్తగా దేవుణ్ణి అనుసరించి వెంబడించే జీవితం. ఇది మీరు అర్థం చేసుకుంటే చాలా దీవించబడతారు, చాలా గొప్ప స్థానాల్లోనికి వెళ్తారు. ఇప్పుడు మనం చదివిన యాక్ట్స్ ఆఫ్ అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూస్తే ఏం జరిగింది? 12 మంది బ్రదర్స్ వాళ్ళు కదా, 12 brothers, 12 మంది సహోదరులు. వాళ్ళల్లో ఆఖరి వాడు ఒకడు ఉన్నాడు, కానీ వాడు తండ్రి దగ్గరే ఉండేవాడు. మిగిలిన 10 మంది గొర్రెలు కాస్తా వేరు ప్రాంతాల్లో తిరిగేవారు. 2 తండ్రి దగ్గర ఉండేవారు. వాళ్ళు ఒకరిని పంపించాడు. ఎవరు? తండ్రి. వాళ్ళ యొక్క వెల్ఫేర్, వాళ్ళ యొక్క క్షేమాలు తెలుసుకుని రమ్మన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళకి మంచి ఆలోచన వచ్చింది. ఏమని? ఇది ఎప్పుడు కళ్ళగాని చెప్తా ఉన్నాడు, సో ఈయన ఒక పక్కకు దోసేస్తే అయిపోద్ది, లేపేద్దాం అనుకున్నారు. దే వాంటెడ్ టు కిల్ హిమ్.
But they could not do it. They wanted to sell him. They sold him off. అతను అమ్మేశారు, యోసేపుని అమ్మేశారు. ఎందుకు అమ్మేశారంట? అసూయతో అమ్మేశారు కదా. దే వర్ జెలస్ ఆఫ్ జోసెఫ్ అండ్ సెంట్ హిమ్ టు ఈజిప్ట్. ఐగుప్తులోనికి యోసేపుని అమ్మేశారు కదా. చాలామందిని మనం చూస్తాం, వాళ్ళకి అసూయ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రీతిగానైనా నాశనం చేద్దామని అనుకుంటారు. కానీ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉన్నట్టుగా, ఆయన ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు నిమిత్తమై సమకూడి జరుగుతుంది. చాలామంది ఒట్టిగా మాట్లాడతారు కానీ క్రియ వచ్చేటప్పటికి ఏం చేయరు. దే కీప్ ఆన్ స్పీకింగ్, బ్లాబరింగ్ సంథింగ్, దే డోంట్ వాంట్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్. సో మీరు ఆలోచించేయండి ఈ విషయాన్ని. సో మొదటి పాఠం మీరు నేర్చుకోవాలంటే మీరు అందరూ తప్పకుండా ఏం చేయాలి? ఇండెక్స్ చదవాలి, మీకు అందరికీ రావాలి. సో అప్పుడు మీరు త్వరగా బైబిల్ చూడటానికి వీలవుతుంది. అవుట్లైన్ మీకు అర్థమవుతుంది. మీరు చేయట్లేదు ఆ పని, చాలామంది చేస్తే చాలా మంచిది. ఇక్కడ ఏం జరిగింది? యోసేపు మీద అసూయపడి అతను చాలా హింసల పాలు చేద్దామని చూసి అమ్మేశారు కదా. బానిసగా అమ్మేయటం ఇక ఆ వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్టే, ఇంకేమీ లేదు. జంతువు మనిషి సమానమే. బానిసగా అమ్మివేయబడిన వాడు జంతువుతో సమానం. హీ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు థింక్ ఆన్ హిజ్ ఓన్. అతడు సొంతంగా మాట్లాడటానికి ఏమీ లేదు. ఒక పశువును పని చేయించినట్టుగా పని చేయిస్తారంటే అంతే, ఇంకేం లేదు. అది పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఫేసింగ్, యు ఆర్ ఇన్, ద లార్డ్ ఈజ్ దేర్. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏమిచ్చాడట? దయను జ్ఞానమును ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఏమిచ్చాడు? దయను జ్ఞానమును ఇచ్చాడు కదా. సో మనందరం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హీ గేవ్ హిమ్ ఫేవర్ అండ్ విజ్డమ్ బిఫోర్ ఫారో. ఫరో ఎదుట దయను జ్ఞానమును ఇచ్చాడు. సో ఇప్పుడు మనం అడగాలి, యేసయ్య నాకు దయను జ్ఞానమును అనుగ్రహించండి, దయను జ్ఞానమును అనుగ్రహించండి. ఏ పరిస్థితిలోనైనా చాలా అద్భుతమైనటువంటి ఉన్నత స్థలాల్లోనికి నడిపించేవాడు దేవుడు. మనుష్యులు ఎంత నిన్ను ఆటంకపరిచినా, వాట్ ఎవర్ ఇస్ ద హిండ్రన్స్ అండ్ వాట్ ఎవర్ ఇస్ ద జెలసీ, వాట్ ఎవర్ ఇస్ ద ఇంట్రీగ్ అగైన్స్ట్ యూ, నీకు విరోధంగా ఎటువంటి కుట్రలు ఎన్ని చేసినా, ద లార్డ్ కీప్స్ ఆన్ ప్రోగ్రెసింగ్ యూ. ప్రోగ్రెసివ్ పురోగమనలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఏ మనుషులు ఎటువంటి కుట్రలు చేసినా కదా. అది ఈ యొక్క గొప్ప సంఘటనలో మనకు కనపడుతుంది. కాబట్టి ఫరో ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి అంతటికీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా నియమించాడు. ఇంకో రీతిగా చెప్పాలంటే, నేను పేరుకే ఫరోని, అధికారం అంతా నీదే అని చెప్పాడు. కాలు చేయి కూడా ఆడించాలంటే నీ ఆగ్రహం కావాలి. కాలు ఎత్తొద్దంటే ఎత్తకూడదు అంతే కదా. చెయ్యి కదిలించకూడదంటే ఉండాలంతే. యూ మస్ట్ బి ప్యారలైజ్డ్. ఎవరికి ఇటువంటి అధికారం వచ్చింది? ఒక జంతువులాగా మారిపోయినటువంటి, అమ్మివేయబడినటువంటి యోసేపుకు దేవుడు ఈ గొప్ప కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్లేవ్ ఇస్ ఎ పర్సన్ హూ లూజెస్ హిజ్ హ్యుమానిటీ. అంటే మానవత్వాన్ని అతను పోగొట్టుకుంటాడు, ఇంకేం లేదు. హీ ఈజ్ జస్ట్ లైక్ యానిమల్. ఒక దున్నపోతునో ఎద్దునో లేకపోతే గుర్రాన్నో కొనుక్కుని పని చేసినట్టుగా పని చేయటం అంతే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోసేపును దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. హీ వాజ్ మేడ్ ఏ ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. హల్లెలూయా. సో మనందరం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎలా చేస్తాడనే ఆలోచనలు చాలామందికి ఉంటాయి కదా. ఒక వచనాన్ని చాలాసార్లు గుర్తు చేశాను, ఈ నూతన సంవత్సరంలో మరోసారి గుర్తు చేస్తున్నాను. 112వ కీర్తన 112వ కీర్తనలో ఏదైనా వచనం ఉందా మీకు ఇష్టమైన వచనం?
కలిమియు చాలా ఇష్టం కదా మనకి, ఇష్టమేనా కదా? కలిమియు సంపదయు. కలిమియు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెల్త్ అండ్ రిచెస్, సామ్ 112, 112వ కీర్తన 3వ వచనం. వెల్త్ అండ్ రిచెస్ ఆర్ ఇన్ హిస్ హౌస్. కలిమియు సంపదయు. నాకు ఇష్టం లేదని ఎవరైనా చెప్తారా? కలిమి సంపద నాకు అక్కర్లేదు, అసలు నాకు ఇష్టం లేదని ఎవరైనా చెప్తారా? ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారా? కలిమియు సంపదయు. చచ్చిపోయేటట్టున్నాడు వాడు కూడా కావాలంటాడు కదా. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఎవరన్నా ఉన్నారా? ఏం చేయాలి మరి ఇప్పుడు దీనికి? కలిమి సంపద, వెల్త్ అండ్ రిచెస్ నీ ఇంట్లో ఉండాలంటే, ఇఫ్ యూ వాంట్ దిస్ వెల్త్ అండ్ రిచెస్ ఇన్ యువర్ హౌస్, వాట్ డూ యూ హ్యావ్ టు డూ? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? చెప్పరేంటి ఎవరు? ఏంటి ముందలు పంపించి తర్వాత చెప్దామంటారా? చెప్పండి. ముందల కలిమి సంపద మా ఇంట్లోకి రాని తర్వాత చేద్దాం అంటారు కదా. ఏం చేయాలి చెప్పండి? మొదటి వచనంలో ఉంది కదా, చదవచ్చు కదా. అది ఇష్టం లేని మాట, అది నాకు ఇష్టం లేదు. ఏది? ఆయన ఆకలిని బట్టి అధికంగా ఆనందించేవాడు. ఆ పని ఎందుకు నాకు? నేను పంపిస్తే 2 మూటలు పంపించు, లేకపోతే సైలెంట్గా ఉండు. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ నాకు ఇష్టం ఉండదు కదా. అంతేనా? క్రైస్తవులందరూ పేదరికంలో చాలామంది ఉన్నారు. ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ పావర్టీ అండ్ వరల్డ్లీ పావర్టీ అన్నీ ఈ చాలామంది కుటుంబాల్లో అది ప్రివేలింగ్, అంటే అది ఉంది, అక్కడ ఉంది, అది పోవట్లేదు. దేవుడే మన గొప్పవారినిగా చేయడానికి పిలుచుకున్నాడు కదా. గొప్పవారినిగా చేయడానికి యోసేపును ప్రధానమంత్రిగా చేశాడు. నిన్నెందుకు చేయడు, నన్ను ఎందుకు చేయడు అంటే, యోసేపుకున్నటువంటి ఆ పర్సివరెన్స్ కానీ, ఏమంటామంటే హానెస్టీ, యథార్థత కానీ అది లేదు. ఏ పరిస్థితిలోనైనా he could really uphold his integrity towards God. దేవుని ఎదుట, దేవుని సముఖంలో తనకున్న సమగ్రతను కాపాడుకోగలిగాడు, యథార్థతను దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం మనుషుల ముందు కొంచెం బాగానే కనపడతాం, కానీ లోపల ఎట్లా ఉంటుందో తెలీదు. యేసు ప్రభు ప్రార్థన గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రార్థన గురించి? లోపలికి వెళ్ళి తలుపేసుకొని కూర్చుని ప్రార్థన చేయమన్నాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఎంతమంది చేస్తున్నారు? గదిలోనికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతున్నారా? ఎంతసేపు? 5 నిమిషాలా 10 నిమిషాలా? రోజంతానా? ఇది ప్రశ్న. నేను కూడా 5 నిమిషాలు చేస్తానండి అంటే కుదరదు. దేవునితో నిజమైనటువంటి సహవాసము, అన్యోన్యమైన సహవాసం చేయడానికి నీ కన్నీరు ఆయన పాదాలని కడగాలి. యోసేపు ఎంత కన్నీటి ప్రార్థన చేశాడో, మరి ఎంతగా తను తాను కాపాడుకున్నాడో అనే విషయాలు మనం ఊహించుకోవాలి, అర్థం చేసుకోవాలి కదా. కలిమియు సంపదయు. ఎందుకని? వారు దేవుని వాక్యాన్ని చదువుతారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు కదా. వాని సంతతి, హిజ్ ఆఫ్ స్ప్రింగ్ విల్ బి మైటీ ఇన్ ద ల్యాండ్. ద జనరేషన్ ఆఫ్ ద అప్రైట్ విల్ బి బ్లెస్డ్. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. చాలామంది బాగా ధనవంతులుగా ఉండొచ్చు, కానీ వాళ్ళు బలవంతులుగా ఉండకపోవచ్చు కదా. ఒక ఆయన మన చర్చి, అక్కడ కమ్మవారిపాలెంలో చర్చి ఉంది, దానికి వ్యతిరేకంగా ఒక ధనవంతుడు చాలా బాగా కష్టపడ్డాడు. ఎవరు? ఏం చేశాడు? చర్చికి వ్యతిరేకంగా కష్టపడ్డాడు.
ఎలాగైనా సరే దాన్ని మూసేయాలని చాలా ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ అబ్బాయి చాలా మెంటల్లీ నాట్ డెవలప్డ్, అంటే ఏదో అలా ఉంటాడనమాట. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు, అన్నీ ఏదో ఒకటి మావాడు ఎట్టో కూడా బతుకుతాడులే అని చెప్పి చేసే వ్యాపారాలు అన్నీ వైండప్ చేసుకుని అద్దిళ్ళు గిద్దిళ్ళు కొనుక్కుంటున్నాడు. అది మీరందరూ గుర్తుపెట్టుకోండి. మానసికంగా, శారీరకంగా, ఇంకా ఆత్మీయంగా పిల్లలు బలవంతులుగా ఉండాలని మీరు అనుకుంటే, మీరు డబ్బులు సంపాదిస్తే వారేమి ఉండరు అట్లాగా. దే కెనాట్ బి సౌండ్ ఇన్ దేర్ మైండ్. దట్ ఫెలో ఈజ్ నాట్ ఆన్ సౌండ్ మైండ్. అంటే అతనికి మనిషికి సాధారణంగా యవనస్తునికి ఉండే మరి ఏమంటాం క్యాపబిలిటీస్ ఏం లేవు. అదనమాట. చాలా 100 కోట్లు ఆస్తుంటే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని చదివేవారు, దేవుని వాక్యాన్ని ధ్యానించే వారి పిల్లలు ఎలా ఉంటారు? దే విల్ బి మైటీ, చాలా బలవంతులుగా ఉంటారు. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు, మీ పిల్ల తరం వరకు వారు ఎలా ఉంటారు? బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. కావాలనుకుంటున్నారు అట్లా? మీ పిల్ల తరం వరకు బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నారా? ఎవరు మాట్లాడరేంటి? మేము ఎట్టగొట్ట బతికితే సాల్లే బాబు, తర్వాత వాళ్ళు సత్తారు ఉంటే ఉంటారు అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా డబ్బులు కూడా అవసరం లేదు. డబ్బులేం ఉపయోగపడవు, అవేం సహాయపడవు. అందుకనే ముందుగా చెప్పాడు దేవుడు, మీ సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ద జనరేషన్ ఆఫ్ ద ఉప్రైట్ విల్ బి బ్లెస్డ్. మీ పిల్లలు దీవించబడాలంటే మీరు కూర్చొని వాక్యం చదవాలి, ధ్యానించాలి. ఆ వాక్యం నీ జీవితంలో ఏమవ్వాలి? నిజముగా మారాలి. ఇట్ మస్ట్ బి యువర్ ట్రూ ఎక్స్పీరియన్స్. ఎంత కష్టపడితే ఏం లాభం? ఎంత సంపాదిస్తే ఏమొస్తుంది? ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక చింత వారిని పట్టి పీడించి పిప్పి పీల్చి చేసి పారేస్తుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు ఎప్పటి వరకు? ప్రభువు రాకడ వరకు బలవంతులుగా ఉండాలని మీరు అనుకుంటే బైబిల్ని చేతిలో పెట్టుకుని చదువుతూ ఉండండి. బిగ్గరగా చదవండి, స్వరమంతా ఉపయోగించి చదవండి, కేకలు వేసి చదవండి, హృదయపూర్వకంగా చదవండి. ఇక్కడ ఒక వ్యక్తిని బానిసగా అమ్మేసేస్తే అతనికి ఇంకా వ్యక్తిత్వం ఏమీ లేదు, అతని వాగ్దానాలేమీ లేనట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి కదా. కానీ ఏ వ్యక్తి అయినా సరే దేవుని గట్టిగా పట్టుకుంటే దేవుడేమిస్తాట? దయను జ్ఞానమును ఇచ్చాడు. ఫరో ముందుకు తీసుకుని వెళ్ళగానే ఫరో అంటాడు, ఇలాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా మన దేశంలో? ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. అందుకని అప్పటికప్పుడే ఏం చేస్తాడు? పెళ్లి చేసేస్తాడు కదా. చేశాడా చేయలేదా? మీకు ఎవరికన్నా కథ గుర్తుందా లేదా? ఆదికాండము, జెనసిస్ ఆదికాండము చాలా రూపవంతుడు, అంటే వెరీ హ్యాండ్సమ్ గాయ్, చాలా చక్కగా ఉండేవాడు, మంచివాడు. ఈయన మీద ఆ యజమానుడి భార్య కన్నేసిందంట. తప్పించుకున్నందుకు కేకలు వేసి, ఈడు చాలా దుర్మార్గుడు, నన్నే అవమానపరిచాడు కదా, చాలా అవమానపరిచాడని ఏడుస్తూ ఉంది. పాపం ఆయన తీసుకెళ్ళి జైల్లో వేసాడు కదా. అయితే చాలా కళ్ళు వచ్చినాయి, అవన్నీ చెప్పడానికి కుదరదు. కానీ మీరు చదవండి, ఆదికాండం 40వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. చదువుతారా? చదవండి. ఆదికాండం 40వ అధ్యాయం అంతా మీరు చదవండి, కొన్ని విషయాలు అక్కడ కనబడతాయి.
తర్వాత 41వ అధ్యాయంలోనికి రండి. అక్కడ కొన్ని విషయాలు కనపడతాయి. రాజుగారికి 2 కళ్ళు వస్తాయి. ఆ కళలు భావం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. సో అప్పుడు ఈ యోసేపుని పిలిపిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు జైల్లో ఉన్న ఒక వ్యక్తికి ఆయన కలల భావం చెప్పినప్పుడు నెరవేరింది. అతడు తిరిగి రాజు దగ్గర పాత్ర అందించే వ్యక్తిగా మారుతాడు. ఆ తర్వాత మర్చిపోతాడు. 7 ఆవులు కనబడతాయి, బలమైన ఆవులు. 7 పీలావులు కనబడతాయి. 7 మంచి వెన్నులు కనపడతాయి. 7 పీల కంకులు కనపడతాయి. పీలగా ఉన్నాయి, బలంగా ఉన్న వాటిని తినేస్తాయి, కానీ అవి ఇంకా పీలగానే ఉంటాయి. 2 కళ్ళు భావం ఒకటే అని. 7 సంవత్సరాల భయంకరమైన కరువు ఉంటుంది. 7 సంవత్సరాలు మరి దానికి ముందు విస్తారమైన పంట పండిస్తాడు దేవుడు. దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. మరి ఏం కావాలి ఇప్పుడు? కొట్టుగదులు కట్టించాలి, గిడ్డంగులు కట్టించుకోవాలి, ఇవన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు మరి ఆయన అంటాడు, ఫరో అంటాడు, చూడండి ఒకసారి ఆదికాండము 41వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అడిగాడట. ఫరో గారు అడిగాడు, ఎవరైనా ఉన్నారా అని కదా. ఎవరైనా ఉన్నారంటారా అటువంటి వాళ్ళు? ఈ మాట అందరికీ తెలవాలి కదా, లోకంలో అందరికీ తెలవాలి. ఈ స్టోర్ హౌసెస్ లేకపోతే కరువు వస్తే జాగ్రత్తగా అందరికీ ఆహారం కావాలనే కాన్సెప్టు బైబిల్లో నుంచి అన్ని దేశాల్లోకి వచ్చింది. ఇది మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇంతకుముందు ప్రవీణ్ చెప్పినప్పుడు ఇన్నోవేటివ్ స్పిరిట్ అంటే క్రొత్తదనం, ఒక క్రియేషన్ అనేది దేవుని జ్ఞానంలో నుంచి వస్తుంది. సో అప్పుడు ఈ యొక్క కరువు కొరకు ముందుగా స్టోర్ చేయడానికి ఆ రోజుల్లోనే 7 సంవత్సరాలు ధాన్యాన్ని నిల్వ చేసే ఆ గొప్ప జ్ఞానాన్ని యోసేపుకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా చెప్తారా? మరి చెప్పారా? ఎవరైనా చెప్తారా? ఒకసారి మీరు ఫోన్ ఆన్ చేసి స్టేటస్ పెట్టండి. ఒకసారి పెట్టారా? ఇవాళ పెట్టారా? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును, అంతేనా? క్రీస్తుని గురించి నేను, ఎవరు మాట్లాడండి, పెట్టారా? ఈ సంతోషం అందరికి లేదు కదా, మీరు అందించరా? మరి అసూయగా ఉంది మీకు. అందరికి అందాలి కదా, అందిస్తున్నారా? మీ ఫోన్లో ఆన్ చేసి కొంచెం ఓపెన్ చేసి స్టేటస్లో పెడితే అందరూ చూస్తారు. ఓహో ఇదనమాట ఈ ఇండియా. లేకపోతే వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి? పెట్టారా? అందరికి తెలియాలి, మాటలు చూస్తారు. పెట్టండి, మీరు స్టేటస్లో పెట్టండి, యూట్యూబ్ ఆన్ చేసి. సిగ్గుపడితే పెట్టద్దు, సిగ్గు లేదు నాకు అనుకుంటే సువార్తను గురించి నాకు సిగ్గు లేదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు స్టేటస్లో పెట్టండి. బాబు నాకు చాలా సిగ్గండి బాబు అంటే ఇంకేం చేస్తాం? సిగ్గుపడుతున్నారా? ఉందా? సిగ్గుందా లేదా? చెప్పండి. అందరి దగ్గర ఉన్నాయి కదా, కొంచెం పెడితే అందరూ చూసి తెలుస్తుంది. చాలామందికి తెలియదు, విషయాలు తెలియవు. ఊరికి ఇదేదో ఏదో చెప్తున్నారు అనుకుంటారు. ఏదైనా సరే మీకు మన ఇండియాలో ఒక మంచి లాయర్ ఉండేవాడు, రామ్ జెత్మలానీ అని. ఆయన చనిపోయాడు. ఆయన ఒకసారి ఏదో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ చెప్పాడు, నాకు అది చాలా రోజులు ఉండేది నా ఫోన్లో, తర్వాత ఎలాగో డిలీట్ అయిపోయింది. ఫస్ట్ లాయర్ ఇన్ హిస్టరీ ఈజ్ డానియల్ అని చెప్పాడు. చరిత్రలో మొట్టమొదటి న్యాయవాది దానియేలు అని చెప్పాడు. ఎందుకంటే వేరొక దానియేలు జ్ఞాన గ్రంథం అని ఒకటి ఉంది, తోబిత్ అనేది ఒకటి ఉంది, 2-3 చోట్ల. అయితే ఒక స్త్రీని మరి అధికారంలో ఉన్నటువంటి 3 కలిసి ఆమెను చాలా హెరాస్మెంట్ చేస్తారు, మోలెస్ట్ చేస్తాం, అంటే చెడగొడదామని, పాడు చేద్దామని చూస్తారు. సో బ్యూటిఫుల్ లేడీ. అందుకని ఆమె ఒప్పుకోదు. షీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఇంటెగ్రిటీ. మంచి
మరేం చెప్పాలి, మంచి గుణగణములు కలిగినటువంటి సౌశీల్యవతి. సో ఈమెను ఎలాగైనా సరే దొరకట్లేదు కాబట్టి ఈ పగతో చంపేద్దాం అనుకుంటారు. చంపేద్దాం అనుకుని పెట్టి వాళ్ళే అధికారం, వాళ్ళదే ఏమంటారు జడ్జిమెంట్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక అయితే అందరూ ఈ అమ్మాయి పాపం చేస్తానని చూశాను నేను, అది ఇదని చెప్తారు. ముగ్గురు అలా చెప్పేటప్పటికి ఇక రాళ్ళు వేసి కొట్టడానికి రెడీ అయిపోతారు అందరూ. ఇంతలో దానియేలు వచ్చి, బాగానే ఉంది, తప్పకుండా ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు, వీళ్ళు సమాజంలో చీడపురుగులు వంటి వాళ్ళు కాబట్టి ఒకసారి ముందర అసలు ఏం జరిగిందో ఏంటో శిక్ష పెంచాలో ఎట్ట చేయాలో అని చెప్పి ఆ ముగ్గురిని వేరువేరుగా ఇంటర్వ్యూ చేస్తాడు. ఒకడేమో ఒక తోటలో చూశానంటాడు, మధ్యాహ్నం పూట చూశానంటాడు, ఒకడేమో రాత్రిపూట చూశానంటాడు, ఒకడేమో ఇంకెక్కడో కొలం దగ్గర వెన్నెల్లో చూశానంటాడు. ముగ్గురు 3 రకాలైన సాక్ష్యాలు చెప్తారు. ముగ్గురు ఒకసారే చూసారా అంటే ముగ్గురు ఒకసారి చూసామని చెప్పారు. ముగ్గురు ఫస్ట్ ప్రశ్న ఏంటి, ముగ్గురు ఒకసారి చూసారా అని అడిగారు. మేము ముగ్గురం చూసాం ఒకేసారి అన్నారు. తర్వాత వాళ్ళు ముగ్గురిని ఒక్కొక్కసారి తీసుకెళ్ళి అడిగితే ముగ్గురు 3 రకాలైన సమాధానాలు చెప్పారు. సో ఆ రికార్డ్ చేసుకుని అది తీసుకొచ్చి బయట అందరి ముందు దానియేలు తనతో ఉన్న వారితో కలిసి, అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక్కడే లేడు, ఇంక వేరే వాళ్ళని పెట్టుకున్నాడు. అడగగానే వీళ్ళు ముగ్గురు ఈయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు, ఈయన ఇట్లా చెప్పాడు అనగానే జనాలు వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోయి ఏ రాళ్లతో ఆ స్త్రీని కొట్టాలనుకున్న వాళ్ళని కొట్టి చంపేశారు. హల్లెలూయా. కాబట్టి దానియేలు ఎవరు? ఫస్ట్ లాయర్ ఇన్ దిస్ వరల్డ్స్ హిస్టరీ. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. బైబిల్లో అనేకమైన గొప్ప సత్యాలు ఉన్నాయి. ఆ సత్యాలు మనకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ఈ సమాధానాన్ని మీరు అందరికీ వెళ్ళి చెప్పడం కుదరకపోయినా ఇప్పుడున్న ఈ మీడియా అవకాశం ఉంది కాబట్టి మీరందరూ మీ ఫోన్స్ ఆన్ చేసి ఏం చేయాలి, స్టేటస్లో పెట్టండి. కొన్ని సత్యాలు అనేక మంది వింటారు, నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏం జరిగింది, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లా. రాజ్యసభ అంటే చాలామంది ఉంటారు కదా, అక్కడ ఆ రోజుల్లో ఎవరుండేవారు? జ్ఞానులు ఉండేవారు, లేకపోతే మంత్రులు ఉండేవారు, రకరకాల వ్యక్తులతో పాటు జ్యోతిష్కులు, శకునగాండ్రు, మ్యాజిషియన్స్ అందరూ ఉండేవారు. ఎవరు సమాధానం చెప్పలేకపోయారు అంతకుముందు. ఇప్పుడు కూడా నోరు తెరిచి కూర్చున్నారు, సంఘ కారుచుకుంటూ కూర్చున్నారు కదా. అప్పుడు ఏమంటున్నాడు ఈయన, ఫరో చెప్తున్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 39వ వచనం. దేవుడు ఇదంతా నీకు తెలియజేశాను గనుక నీవలే జ్ఞాన వివేకములు కలిగిన వారు ఎవరు లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి. హల్లెలూయా. అదే విషయాన్ని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చదివాం. నీవు నా ఇంటికి, చెప్పండి ఎవరు చెప్తున్నారు ఇది? రాజుగారు చెప్తున్నాడు. అరే భలేవాడు దొరికావు, నువ్వు నాకు చాలా సంతోషంగా ఉంది, నా ఇంటికి నువ్వే అధికారి. నా ఇంట్లో తెలియగల ఎవరు చెప్పరండి, ఎవరు తెలియగల ఎవరు మా ఇంట్లో లేరు. కాబట్టి మా ఇంటికి నువ్వు అధికారం అంటే ఇప్పుడు ఫరోకి అధికారి ఎవరు చెప్పండి? ఫరోకి అధికారి ఎవరు? ఫరో ఇంటికి అధికారి ఎవరు? యోసేపు. హల్లెలూయా. అంటే తన మీద కూడా అధికారం ఇచ్చేశాడు యోసేపు. నువ్వేం చెప్తే నేను అది చేస్తా అంతే కదా అని చేసి ఇంకేం చేశాడు, ఉంగరం తీసి పెట్టేశాడు. ఆ రోజుల్లో రాజుగారులు ఏమన్నా స్టాంప్ వేయాలంటే పెట్టి గుద్దాలంతే. ఇప్పుడు మన స్టాంపులు గుర్తు రాజుగారి ఉంగరంతో గుద్దాలి కదా, అయిపోయేది, ఎంబాజ్ అయిపోయేది. దాంతో ఉంగరం ఇచ్చేసాడు. ఇంకా నాకేం లేదు బాబు, నేను ఆగా నిద్రపోతాను. మన ప్రధానమంత్రి ఒక ఆయన కూర్చొని నిద్రపోయాడు, గుర్తున్నది గారు కన్నా. ఎక్కడ కూర్చున్నా నిద్రపోయేవాడు. ఆయన్నే ఫోకస్ చేసేవారు ఫోటోగ్రాఫర్స్ కూడా కదా, దేవగోడు కదా, నిద్రపోతా ఉండేవాడు. సో ఇప్పుడు ఈయన ఏమనుకున్నా అంటే, ఎందుకు నాకు ఈ టెన్షన్ అంతా, హాయిగా కుర్చీలో కూర్చోవాలి, పడుకోవాలి అనుకున్నాడు కదా. హీ వాంటెడ్ టు హ్యావ్ గుడ్ రెస్ట్ కదా. ఉంగరం తీసి ఇచ్చేశాడు. సరే అంతటితో ఆపేశాడు, అంతటితో ఆపలేదు. లేదు చాలా మంచాడు, నువ్వు నీకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను పెళ్లి చేస్తాను, అప్పటికప్పుడే పెళ్లి చేసాడు కదా. చాలా మంచి అంటే బ్యాక్గ్రౌండ్ కలిగిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడు, అయిపోయింది, ఫినిష్.
కదా. చాలామంది అసూయపడ్డారు కదా. అలాగే మోషేని గురించి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మోషే ఎలా ఉన్నాడట, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 7. అక్కడ ఇశ్రాయేలీల మీద ఏం జరిగింది, ఐగుప్తీయులందరూ అసూయపడుతున్నారు. వీళ్ళు చాలా బలంగా అయిపోతున్నారు, వీళ్ళని ఏం చేద్దాం, ఎలా చెందుదాం, అసలు నిరూపమాపదట్టు చేద్దాం అనుకుని ఏం చేశారు, మగపిల్లలందరినీ చంపేయాలంట కదా. మగపిల్లలందరూ బతకడానికి ఇల్లేదని పెట్టాడు రూలు. కానీ ఈ మోషే తల్లిదండ్రులు ఏం చేశారు, చాలా జాగ్రత్తగా కొన్ని నెలలు కాపాడారు కదా. చాలా జాగ్రత్తగా కాపాడారు. 3 నెలలు జాగ్రత్తగా కాపాడారు. 3 నెలలు చక్కగా పప్పు సొద్దులాగా కూర్చున్నాడు అరిసినాడు. ఏమన్నా అరిసినా కానీ కొద్ది సౌండ్లే వస్తాయి కదా. ఇక 4వ నెల వచ్చేటప్పుడు బాగా కేరింతలు కొడుతున్నాడు, అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, గోల్ చేస్తున్నాడు కదా. వాజ్ మేకింగ్ లాట్ ఆఫ్ నాయిస్. ఇక లాభం లేదని చెప్పి ఒక జమ్ము పెట్టి ఒకటి చేసి చక్కగా, అంటే నీళ్లు పోకుండా ఒక తొట్టి లాంటిది చేసి ఆ నైల్ నది దగ్గర వదిలేశారు. రాజకుమార్తెలు ఎక్కడైతే స్నానం చేస్తారో అక్కడికి తీసుకెళ్ళి వదిలేసారు కదా. అప్పుడు రాజుగారు ఏమన్నారు, హెబ్రీయుల పిల్లలు మగపిల్లలందరినీ చంపేయాలన్నారు కదా. ఇశ్రాయేలీయులు అంటే ఈ యాకోబు సంతానానికి పుట్టిన మగపిల్లలందరినీ చంపేయాలన్నారు. కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు, చంపేయాలన్న వారి ఇంట్లోనే ఈ వ్యక్తి పెరుగుతున్నాడు. హల్లెలూయా. నీటిలో నుంచి తీయబడ్డాడని చెప్పి మోషే అని పేరు పెట్టింది. హల్లెలూయా. వాళ్ళ ఇంటి దగ్గరే పెరిగితే ఏదో రోజు తప్పని చంపేసేవారు. ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నాడు, రాజుగారి కుమారుడుగా రాజలాంఛనాలతో పెరుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ఎంత విపత్కరంగా ఉన్నా, ఎటువంటి మరి వేదనకరమైనటువంటి ఏమంటాం క్రూరత్వంతో కూడినటువంటి పరిస్థితుల్ని చుట్టుముట్టినా కానీ దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను గొప్ప స్థానంలో నిలవబెడతాడు. హల్లెలూయా. కాదు, నువ్వు ఆయన మాట వినాలి, ఆయన మాట కొరకు జీవించాలి కదా. మోషే ఇంత గొప్ప దైవజనుడు ఎట్లా అయ్యాడండి, సకల విద్యలు నేర్చుకున్నా అంట ఐగుప్తులో. ఉందా అక్కడ సకల విద్యలు. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ చాప్టర్ 7 verse 22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును. ఆమెన్. మనం మాటలు బాగా చెప్తాం కదా, అందరం మాటలు చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? జస్ట్ కీప్ ఆన్ స్పీకింగ్, టెల్లింగ్ దిస్ అండ్ దట్ కదా. ఏదో కబుర్లు చెప్పమంటే గంటలు అని చెప్పేస్తాం, తెల్లవారులని చెప్తాం, ప్రార్థన చేయమంటే. కానీ ఈయన ఎటువంటి వాడట, మాటల యందును కార్యముల యందును. హీ వాజ్ మైటీ ఇన్ హిజ్ వర్డ్స్ అండ్ డీడ్స్. తర్వాత అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన యేసుక్రీస్తుని గురించి ఆయన మాటల యందు, ఆయన క్రియల యందు ఆయన చాలా గొప్పవాడుగా ఉన్నాడని రాయబడింది. అలాగే లూకా సువార్త మరి 24వ అధ్యాయంలో కూడా మాటలు రాయబడ్డాయి కదా. సో ఈయన ఒట్టి సొలుగోర్లు కాదు, మనం అందరం ఒట్టి సొలుగోర్లు చెప్తే కుదరదు. జస్ట్ బ్లాబరింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ కదా. దేవుని రాజ్యం మాటలతో కాదు కానీ శక్తితో ఉంది. హల్లెలూయా. కనుక ఈయన అన్ని విషయాలు నేర్చుకున్న, గొప్ప కార్యాలు సాధించిన చరిత్రలో మనం చూస్తే ఈ మోషే చాలా గొప్ప యుద్ధాలు చేసి, అంతకుముందు రాజులు, అంతకుముందు ప్రిన్సెస్ అంటే అంతకుముందు రాజకుమారులు సాధించలేని గొప్ప విజయాలు సాధించాడని చరిత్రలో మనం చూస్తాం. అలాంటి ఆయన ఏం చేశాడు, ఇశ్రాయేలుని విడిపించాలనుకున్నాడు. అనుకుంటే అది కుదరదు, నా వల్ల సాధ్యం కాదని అర్థమైపోయింది. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, పారిపోయాడు కదా. 40 సంవత్సరాలు ఎంత ఏడ్చుకున్నాడో, ఎంత ఇశ్రాయేలీల గురించి హృదయంలో కలవరపడ్డాడో మనకు తెలియదు, దాని వివరాలు లేవు. కానీ ఆ కలవరం, ఆ వేదన, ఆ భారం ఆ హృదయంలో ఉంది కనుక దేవుడు మరలా దర్శిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పొద మండుతా ఉంది కానీ పొద
నుసి అవట్లేదు కదా. అగ్ని కనపడతా ఉంది, పద అలాగే ఉంది కదా, అలాగే ఉంది. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడుతాడు, వెళ్ళు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్పాడు. సో మోషేని మనం చూసినప్పుడు అటువంటి గొప్ప ప్రవక్త ఇంకెవరు లేరు. ఉన్నారా? ఊరికి అవ్వలేదు కదా. 40 సంవత్సరాలు ఆయన కన్నీటితో విరిగి నలిగిన హృదయంతో ఇశ్రాయేలీయుల విమోచన కొరకు అతడు పోరాడాడని నేను బాగా అర్థం చేసుకున్నా కదా. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. డ్యూట్రానమీ, ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం, డ్యూట్రానమీ చాప్టర్ 34, లాస్ట్ వర్స్, లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. For all the mighty deeds and all the great deeds of terror that Moses did in the sight of the all Israel, there is no such God servant. అంత గొప్ప ప్రవక్త ఇంకెప్పుడు ఎవరు లేరు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వాడు ఎవరంటే మోషే. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నావంటే ప్రతి ఆదివారం వస్తున్నావా, గంట కూర్చున్నావా, 2 గంటలు కూర్చున్నావా, 3 గంటలు కూర్చున్నావో, అసలు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలుసా తెలీదా అనేది ప్రశ్న. దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లోనికి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడు. హీ వాంట్స్ టు రైజ్ యు టు ఏ వెరీ హై పొజిషన్. అయితే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించట్లేదు కదా. వాని సంతతి వారు ఎవరు మాట్లాడరండి? హిజ్కియా తెచ్చాడు, చెప్పాడు, పోతే పోయారులే పోని, నేను క్షేమంగా ఉంటే చాలు అన్నాడు. నువ్వు కూడా ఎట్లాగంటావా? హిజ్కియాకి రోగం తగినప్పుడు బబులోన్ దేశం నుంచి ఒక టీం వచ్చింది పలకరించడానికి. అప్పుడు ఏం చెప్పాడు? అన్నీ చూపించాడు, నాకు ఇది ఉందో, అది ఉందో, అది ఉంది, ఇది ఉంది అన్నీ చూపించాడు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఏమవుతుందో తెలుసా, అన్నీ తీసుకుపోతారని చెప్పాడు. పోన్లే పోతే పోయాడు, నేను క్షేమంగా ఉంటే చాలు అన్నాడు. అంత మాత్రమే కాదు, నీ పుత్ర సంతతిని, యువర్ మేల్ చిల్డ్రన్ విల్ బి టేకెన్ అండ్ దే విల్ బి మేడ్ యూనక్స్. సో ఓకే, మీరు అనుకుంటారు అట్లాగే మీ పిల్లలు నపుంసకులుగా చేస్తారని చెప్తే మీరు సంతోషంగా ఉంటారా? హలో, హిజ్రాలుగా చేస్తారంటే ఇష్టమేనా? కొద్దివాళ్ళగా చేస్తే ఇష్టమేనా? పర్లేదులే బాబు, ఏదో టైపు నేను క్షేమంగా చచ్చిపోతే చాలే అనుకుంటారా? దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారి పిల్లలు బలవంతులు అవుతారు. రాబోయే సంతతి వారంతా ఎట్లా ఉంటారు? బలవంతులుగా ఉంటారు. హల్లెలూయా. వారు బహుగా విస్తరిస్తారు. మీ డబ్బులతో మీరు విస్తరించలేరు కదా. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, ఎవరు? రతన్ టాటా చచ్చిపోయాడు. ఆయనకి ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరికో అప్పచెప్పిపోయాడు కదా, అంతేనా? ఎవరు లేరు. రిచెస్ట్ మ్యాన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచంలోనే పేరు పొందిన ఒక గొప్ప ధనికుడు. ఏం ప్రయోజనం? నీ సంతతి వారు, నీ పిల్లల సంతతి వారు ఏం కావాలి? భూమి మీద బలవంతులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవుతారా మీ పిల్లలు? కునీపురిల్తానే ఉంటారా? మా అబ్బాయికి బాగాలేదండి, మా అమ్మాయికి బాగాలేదండి అని చెప్పుకోవడానికి మన జీవితకాలం అయిపోతుందా? తర్వాత మా మనవడు బాగాలేదండి, మా మనవరాలు బాగాలేదని చెప్పుకోవడానికి భయం అయిపోతుందా టైము? ఫలానా శోధన అండి, ఫలానా శోధన, ఫలానా సమస్య, ఎప్పుడు ఈ సమస్యలేనండి, ఎందుకు మాకు ఈ సమస్య అంటారా? ఆల్ ప్రాబ్లమ్స్, ఎందుకు నాకు ఇవి అడుగుతారా? సమస్యలు ఎందుకు? వాక్యాన్ని చదవండి, నిశ్శబ్దంగా చదవండి.
నిశ్శబ్దంగా అంటే మౌనంగా మాట్లాడకుండాని కాదు, మనస్సును చంచలపరచకుండా స్థిరంగా పెట్టుకుని చదవాలి. నేను 1985 85వ సంవత్సరంలో హైదరాబాద్ వచ్చాను. ఐఏఎస్ రాద్దామని వచ్చాను, సివిల్ సర్వీసెస్ రాద్దామని వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులు మారినాయి. మాకు ఒక ఫ్యాక్టరీ ఉండేది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. అక్కడికి వెళ్ళా. దాని మేనేజ్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. దేవుని మాట చొప్పున చాలా కష్టపడేవాడిని, చాలా నష్టాలు వస్తూ ఉండేవి. ఒకరోజు కొంతమంది ప్రియులు మా సంఘం నుంచి వచ్చి పాస్టర్ గారితో వచ్చి ప్రార్థన చేశారు. అప్పుడు ఆ తల్లిగారికి ఏం దర్శనం వచ్చిందంటే, ఆమెకి కుష్ఠరోగం వస్తే తగ్గిపోయింది. ఇప్పుడు చర్చిలోని ప్రార్థన చేసుకుంది. ఆవిడకి ఏం కనపడిందంటే, నువ్వు ఎక్కడికి తిరగొద్దు, కూర్చుని బైబిల్ చదువుతా ఉండమని చెప్పింది. అసలే నష్టాల్లో ఉన్నాం, కూర్చుని బైబిల్ చదివితేట ఎవడో ఒకటి పట్టుకోవాలి కదా, బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే. చాలా తిరిగాను, రోజు తిరిగేవాడిని. ఒక 70-80 కిలోమీటర్లు రోజు తిరిగేవాడిని, పొద్దు నుంచి సాయంకాలం దాకా. ప్రయోజనం లేదు. అందుకని దేవుని మాట చెప్పగానే సైలెంట్గా పనులని అవన్నీ ఆలోచనలన్నీ మార్చుకుని కూర్చుని ఆఫీసులో కూర్చుని చదువుతూ ఉండేవాడిని. వేరే వారు ఏమైనా పరిచయస్తులు వస్తే, ఏంటి ప్రభు ఈ మధ్య నీకు భక్తి ఎక్కువైపోయింది అనేవారు. ఈ భక్తి లేదు ఊరుకోమని కూర్చోమనేవాడిని. 2 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేవారు వాళ్ళు. తర్వాత నెమ్మదిగా నేను ఎవరెవరి కోసం ప్రయత్నం చేయలేదు, ఏ కంపెనీలు నేను టచ్ చేయలేదు, వాళ్ళందరూ రావడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతూ ఉండేవాడిని. ఇక రిస్క్ లేదు, నాకు టెన్షన్ లేదు. దేవుడు వ్యాపారాన్ని చాలా వృద్ధి చేస్తూ వచ్చాడు. చాలా కాంటాక్ట్స్ వచ్చినాయి. ఎవరితోనైనా కొంచెం తొందరగా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, ల్యాండ్లైన్లో దొరికినప్పుడు మాట్లాడాలి. ఎవరికైనా దొరకలేదనుకో మళ్ళీ ఫోన్లు చేసేవారు. ఫోన్లు చేసి, ప్రభు అందరూ మా కోసం వెయిట్ చేస్తా అంటే నేనేమో మీకోసం వెయిట్ చేయాల్సి వస్తుందేంటి అనేవారు. ఎవరు? నాకు అప్పుడు 25 years 26 years అంతే. వాళ్ళందరూ పెద్ద వాళ్ళు, అబవ్ 50 years, మల్టీమిలియనీర్స్ అప్పటికే. ఒక ఆయన అయితే నెలకు 2-3 సార్లన్నా ఫారిన్ టూర్ కొట్టి వచ్చేవాడు. ఒకరోజు నా ఎదురుగుండానే, నేనుండగానే నా ఎదురుగుండా మాట్లాడుతున్నాడు ఎవరితో, ఈ టికెట్స్ అప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేదు కదా, ఎయిర్వేస్ ఏజెంట్స్తో మాట్లాడుతున్నాడు. నేను గ్రీస్ వెళ్ళాలి, అక్కడ ఒక హాఫ్ డే ఉండాలి, అక్కడ నుంచి ఇంకేదో కంట్రీ వెళ్ళాలి, మేబీ ఫ్రాన్స్ అనుకుంటున్నా. అక్కడ ఒక 1 day ఉంటాను, అక్కడ నుంచి స్టేట్స్ వెళ్తున్నాను, అక్కడ ఒక 3 days ఉంటాను, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నాను, ఇమీడియట్గా టికెట్స్ కావాలని చెప్తున్నాడు. నేను అలా చూస్తూ ఉన్నా కదా. అప్పుడు అలాంటి పెద్ద వాళ్ళందరూ నన్ను కూర్చోబెట్టేవారు, మాట్లాడేవారు కదా. ఎందుకని? నేనేం పెద్దగా అసలు నాకు ఇంజనీరింగ్ గురించి తెలవదు, లేకపోతే మిషనరీ గురించి తెలవదు, అకౌంట్స్ అన్నీ జీరో నాలెడ్జ్ నాకు అన్నిటినీ. కానీ దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించినాక చాలా పెద్ద వాళ్ళు, సీనియర్ మేనేజర్స్, అంటే సీనియర్ ఏమంటాం స్పెషలిస్టులు, ఎక్స్పర్ట్స్ నన్ను పిలిచేవారు. చాలా చక్కగా మాట్లాడేవారు, నా సలహాలు తీసుకునేవారు కదా. నాకు ఇప్పుడు కూడా అవి గుర్తొస్తూ ఉంటాయి, ఎంత గొప్ప కృప కదా. సో దేవుని వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది. నీవు అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన స్థానాల్లోనికి దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ మాటలు చదివి అందరం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 3 అందరూ తెరవాలి. చాలా రోజులు ఈ వాక్య భాగాన్ని చదవమని, కంఠస్థం చేయమని మీ అందరితో చెప్పాను. మీరు ఎవరైనా చేశారో లేదో తెలియదు. చేయకపోతే ఈ సంవత్సరంలోనైనా ఈ మాటలు చదవండి. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 14 to 21 అందరూ నాతో కలిసి చదవండి. నాతో కలిసి చదివిన తర్వాత అందరం ప్రార్థన చేసుకున్నాం. చదువుదామా? ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదురు నేను మోకాళ్ళలోని శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను
క్రీస్తు మీ హృదయములలో మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పరండి, హల్లెలూయా. మీరు ఊహించిన అవసరం లేదు, ఊహాలోకాలకి వెళ్ళ అవసరం లేదు, పగటి కళ్ళు కనవసరం లేదు. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానాల్లో ఉంచాలని పిలుచుకున్నాడు కదా. యోసేపును చాలామంది ద్వేషించారు, ఆ సొంత అన్నలే ద్వేషించారు. కానీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని వారు ఆటంకపరచలేకపోయారు. మోషేని పెంచినటువంటి ఆ రాజ కుటుంబం అంతా చంపేయాలని చూసింది కదా, ఎక్సెప్ట్ హిజ్ మదర్. అంటే పెంచుకున్న తల్లి తప్ప అందరూ చంపేయాలని చూశారు. కానీ ఆయన మహాప్రవక్తగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నిన్ను కూడా దేవుడు ఉన్నత స్థలంలోకి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగానే ఇస్తాను. నా ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు నాయన. నీ కృపను అనుగ్రహించండి, అత్యధికమైన మేలులతో నింపండి ప్రభువా. ప్రతి దేశం, ప్రతి ప్రజ నీ సత్యాన్ని తెలుసుకోవాలి నాయన. నీ రక్షణ మార్గంలోనికి రావాలి. శాశ్వతమైన పరలోక రాజ్యంలో బంగారు నగరంలో ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ పరలోకపు జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి, అత్యధికమైన జయములతో నడిపించండి. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో ముద్రించండి, నీరు కట్టి ఫలింపచేయండి. మేము కూడా నాయన నిన్ను హత్తుకొని నీ నీతిని నెరవేర్చి నీకు నమ్మకముగా జీవించి ప్రభువా ఉన్నత స్థలాల్లో నీ మాట చొప్పున అడుగులు వేయడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.